గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. దేశ విముక్తికి దీక్షా కంకణం. భారతదేశ స్వాతంత్ర సమర చరిత్రలో 1857వ సంవత్సరం మరపురానిది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. అదే సిపాయిల తిరుగుబాటుగా చరిత్రలో ప్రసిద్ధమైంది. దేశమంతటా ఈ ఉద్యమం దావానలంలా వ్యాపించింది. విదేశీ పాలన నుంచి విముక్తం కావటానికి ప్రజలు బద్ధకంకణులయ్యారు. అప్పటి భారతదేశ రాజకీయ స్వరూపం భీతావహంగా ఉంది. విద్య, వివేకం ఉన్న ఎంతటి వారైనా ఆ పరిస్థితుల సుడిగుండంలో చిక్కుకుపోవలసిందే. మొత్తం భారతదేశాన్ని ఏలుతున్న బ్రిటిష్ వారిని ఎదిరించడం సాహసోపేతమైన పనే. అయితే బ్రిటిష్ వారు అజేయులేమీ కారని క్రెమిన్ యుద్ధం నిరూపించింది. పంజాబ్ బ్రిటిష్ ఇండియాలో చేరటం భారతీయ సైనికుల శౌర్య సాహసాల ఫలితమే కానీ బ్రిటిష్ వారి మహత్తు కాదు. బ్రిటిష్ వారు భారతదేశంలోని ఈ భూభాగాలన్నింటినీ భిన్న ఉపాయాలతో సంపాదించారు. వర్తక కేంద్రాలకు గాను మంజూరు చేయించుకున్నవి కొన్ని, రక్షణ కోసం ఏర్పరచుకున్న సైనిక స్థావరాలు కొన్ని, పరస్పర కలహాలతో సతమతమవుతున్న చిన్న చిన్న రాజులకు సైన్య సహాయం చేసి బహుమతులుగా పొందినవి కొన్ని. ఇలా అవన్నీ కలిపి పెద్ద మండలాలైనాయి. బ్రిటిష్ వారు బలపడుతూ వచ్చారు. ఆయా స్థలాల్లో కోటలు కట్టారు. సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశ సంస్థానాల పాలనలో జోక్యం చేసుకున్నారు. వారసత్వపు భావాలు ప్రోత్సహించారు. యావత్ భారతదేశాన్ని ఆక్రమించారు. మొత్తం దేశం పరాధీనమైంది. అయితే ఒకందుకు బ్రిటిష్ వారు అభినందనీయులు. పూర్వం చిన్న చిన్న మండలాలుగా ఉన్న రాజ్యాలన్నీ ఏకం చేసి ఒకే పాలన క్రిందకు తెచ్చారు వారు. ముఖ్యంగా ఆ ఘనత డల్ హౌసీకి చెందుతుంది. పాలనాధికారం పూర్తిగా బ్రిటిష్ వారి వశమయ్యాక భారతీయులకు కనువిప్పు కలిగింది. పరాధీనత వారిని దహించటం మొదలుపెట్టింది. భారతదేశం క్రైస్తవ దేశంగా మారిపోతుందేమోనన్న భయం ఆవహించింది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మొదలైన సిపాయిల తిరుగుబాటు మతపరమైన విశ్వాసాల నుంచే మొదలు కావటం గమనించాల్సిన విషయం. తుపాకీ తూటాలకు పంది కొవ్వునో ఆవు కొవ్వునో పోస్తారన్న పుకారు భారత సిపాయిలలో ఆందోళన కలిగించి వారిలో వ్యతిరేకత పెంచింది. హిందువులకు ఆవు పవిత్రమైనది. అందుచేత ఆవు కొవ్వు వాడటం వారికి ఇష్టం ఉండదు. మహమ్మదీయులు పందిని ద్వేషిస్తారు. ఆ విధంగా పంది కొవ్వు వారికి ఇష్టం ఉండదు. ఇలా హిందూ మహమ్మదీయ సిపాయిలిరువురిని వేర్వేరు కారణాలు కలిపి విప్లవానికి పురిగొల్పాయి. నిజాం మంత్రి సాలార్ జంగ్ మద్దతు, సిక్కుల స్తబ్దత, విప్లవ నాయకులపై నేపాల్ కుగల పగ ఇవన్నీ భారతదేశాన్ని బ్రిటిష్ వారికి దక్కించాయి. 1876లో సాలార్ జంగ్ ఇంగ్లాండ్ సందర్శించినప్పుడు భారతదేశాన్ని తమకు దక్కించిన ఆప్తునిగా వారు ఆయనను గౌరవించారు. దేశ రాజకీయ పరిస్థితులను జ్యోతిరావు వంటి స్వాతంత్ర్య ప్రియులందరూ గమనిస్తూనే ఉన్నారు. తమ కర్తవ్యం గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. హిందువులలోని కులమత భేదాలే వారిని పరాధీనులను చేశాయని, కలిసికట్టుగా ఉండలేకపోవడం వల్లనే వారు దేశభక్తిని ప్రదర్శించలేకపోతున్నారని చాలామంది గ్రహించారు. అల్పసంఖ్యాకులైన బ్రిటిష్ వారు ఇంత పెద్ద దేశాన్ని వశపరుచుకోవటానికి కారణం హిందువులలోని అనైక్యత, వర్ణ వ్యవస్థ అని గ్రహించారు జ్యోతిబా.
సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత జ్యోతిబా బ్రిటిష్ అధికారులతో తన సంబంధాలలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. యూరోపియన్ మిత్రులను కలవటం తగ్గించారు. వారితో సమావేశాలు తగ్గించారు. ప్రత్యేక ఆహ్వానం మీద తప్ప విదేశీయులను కలిసేవారు కాదు. ఎవరికీ అనుమానం కలగని రీతిలో ప్రవర్తించిన దేశభక్తుడు ఆయన. జ్యోతిబా దేశభక్తి నిర్మాణాత్మకమైనది. జాతీయోద్యమం మొదటిసారి విఫలమైనప్పుడు జ్యోతిబా బాధపడలేదు. నానాసాహెబ్ తిరుగుబాటు అణిచివేయబడినప్పుడు నిజంగా జ్యోతిబా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. నానాసాహెబ్ తిరుగుబాటు విజయవంతమైతే మహారాష్ట్రలో బ్రాహ్మణులే అధికారంలోకి వస్తారని, పేష్వాల పాలన పునరావృతమవుతుందని ఆయన భయపడ్డారు. అందుకే అప్పుడు ఆ ఉద్యమం విఫలమైనందుకు సంతోషించారు. జ్యోతిబా దృష్టిలో క్రింది వర్గాల వారి అభివృద్ధికి బ్రిటిష్ ప్రభుత్వమే ఎక్కువ సహకారి. ఆ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే హిందూ సమాజంలోని కింది తరగతుల వారు పైకి రావాలి. బాగా చదువుకొని తరతరాల దాస్యం నుంచి, ముఖ్యంగా బ్రాహ్మణుల ప్రభావం నుంచి బయటపడాలి. తరతరాలుగా తమను అజ్ఞానంలో ఉంచి సాంఘికంగానూ వ్యక్తిపరంగానూ మానవత్వపు విలువలను దోచిన బ్రాహ్మణులను ఎదుర్కోవాలి అని ప్రజలను ఉద్బోధించారు. సాంఘికమైన సంస్కరణలకు, పురోగమనానికి అప్పటి బ్రిటిష్ పాలన అనుకూలంగా ఉన్నదని జ్యోతిబా గాఢ విశ్వాసం. 2 దశాబ్దాల తర్వాత గొప్ప సంఘ సంస్కర్తగా పేరొందిన జీబీ అగార్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చటం గమనార్హం. భగవంతుడు ఇన్నాళ్లకు శూద్రుల పట్ల దయాళువై ఈ పరిస్థితి కల్పించారని వారు నమ్మారు. బ్రిటిష్ పాలన క్రింది వర్గాల ప్రగతికి దోహదం చేస్తున్నదని నమ్మినప్పటికీ జ్యోతిబా ఎన్నడూ బ్రిటిష్ వారికి అనుకూలుడుగా కానీ సహాయకారిగా కానీ పనిచేయలేదు. ఆయన నిర్లిప్తంగా ఉండిపోయారు. 1857 నాటి విప్లవం ప్రజా పోరాటం కాదు కాబట్టి అది విఫలమవుతుందని ఆయన అంచనా వేశారు. ఈ తిరుగుబాటులో భారతదేశం అంతా పాల్గొనలేదు. ఎక్కువగా ఉత్తర భారతదేశం వారే పాల్గొన్నారు. దక్షిణ హిందూ దేశంలో కొందరు మాత్రమే దీనిలో పాల్గొన్నారు. పూణేకు చెందిన ఒక్క బ్రాహ్మణుడు కూడా ఈ తిరుగుబాటుదారులలో లేరు. దేశంలో చాలామంది విముఖత చూపినవారే. మంచి ప్రభుత్వానికి బదులుగా స్వంత ప్రభుత్వం అనే ఆలోచన జ్యోతిబాకు నచ్చలేదు. నిజాయితీగా, నిర్భయంగా నిలబడి బ్రిటిష్ పాలనే బ్రాహ్మణ పాలన కన్నా మేలు అని చెప్పారు. 1857 నాటి విప్లవాన్ని ఆయన సమర్థించలేకపోవడానికి కారణం బ్రాహ్మణ పాలన పట్ల ఆయనకు గల అనుమానమే అని చెప్పవచ్చు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.